సో, ఒక సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ కోసం అయితే చెప్తా. సో, అది నేను కూడా ఫాలో అవుతున్నా. సో, మీకు స్టాక్స్ గురించి తెలిసినా తెలియకపోయినా అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే పుట్ అండ్ కాల్ అలానే కమోడిటీస్, సిల్వర్, గోల్డ్. సో, ఏమి తెలియకపోయినా మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. ఎస్ఐపి గురించి అయితే ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. సో, ఇవి 2 టైప్స్ ఉంటది. మంత్లీ అండ్ వన్ టైమ్. సో, వన్ టైమ్ అంటే మీరు ఒకసారి అమౌంట్ మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. సో, అంటే ఇది 6 మంత్స్‌కి ఒకసారి లేకుంటే 1 ఇయర్‌కి ఒకసారి లేదా 2 ఇయర్స్‌కి ఒకసారి ఎట్లైనా చేయొచ్చు. బట్ నేను మంత్లీ చేస్తా. సో, ఎవ్రీ మంత్ మనం 1000తో స్టార్ట్ చేస్తే సో, నెక్స్ట్ మంత్‌కి అది 1100 అంటే విత్ సెటప్‌తో స్టార్ట్ చేస్తే అంటే ఎవ్రీ ఇయర్ 10% మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మన ఇన్వెస్ట్‌మెంట్‌లో నుంచి. సో, దాని యొక్క రిజల్ట్స్ అనేవి ఇలా ఉంటాయి. సో, మన ఇన్వెస్ట్‌మెంట్ పీరియడ్ అంటే 20 ఇయర్స్ వరకు మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం అండ్ ఎక్స్‌పెక్టెడ్ రిటర్న్స్ ఓన్లీ 10% అని మనం అనుకుంటాం. అంటే బ్యాంక్స్ ఇచ్చేవి 7-8% ఉంటది. సో, మనమైతే ఒక 10% పెట్టుకుందాం. సో, ఇట్లా పెట్టుకుంటే చూడండి. సో, ఫస్ట్ 7 ఇయర్స్, 10 ఇయర్స్, 13 ఇయర్స్, 16 ఇయర్స్, 19 ఇయర్స్ అండ్ 20 ఇయర్స్. ఇలా మనం అమౌంట్ గ్రో అయితా ఉంటది. సో, అదే మనం 5000 ఇన్వెస్ట్‌మెంట్ చేయగలిగితే సో, ఎవ్రీ మంత్ సో, వాటి రిజల్ట్స్ అనేవి ఇలా ఉంటాయి. సో, ఫస్ట్ 10 ఇయర్స్ అనేవి మనకి గ్రోత్ ఏం కనిపించదు. సో, ఆఫ్టర్ 13 ఇయర్స్ అండ్ 16 ఇయర్స్ అండ్ 19 ఇయర్స్ అండ్ లాస్ట్ 20 ఇయర్స్. సో, గ్రోత్ అనేది ఎలా ఉంటదంటే ఫస్ట్ 10 ఇయర్స్‌కి, 20 ఇయర్స్‌కి చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో. సో, మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసింది 34 లాక్స్ అయితే ఎస్టిమేటెడ్ రిటర్న్స్ మనకి 46 లాక్స్. అంటే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసిన కన్నా అది ఎక్కువ. సో, అదే మనం వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 చేద్దాం. ఇన్వెస్టెడ్ పీరియడ్ 20 ఇయర్స్ పెడదాం అండ్ ఎక్స్‌పెక్టెడ్ రిటర్న్స్ 10%. సో, 67,000 మనం 10,000 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకి వచ్చిన అమౌంట్ 57,000. సో, టోటల్ 67,000. ఇది మనం వన్ టైమ్ చేసేది. అదే మీరు 6 మంత్స్‌కి ఒకసారి అండ్ 1 ఇయర్‌కి ఒకసారో లేకపోతే 2 ఇయర్స్‌కి ఒకసారో అట్లా మీరు రెగ్యులర్‌గా చేస్తూ ఉంటే వీటి రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. 1 లాక్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే సో, 6 లాక్స్ మనకొచ్చే అమౌంట్ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసేది 1 లాక్. మనకొచ్చిన రిటర్న్ 5 లాక్స్. సో, టోటల్ 6 లాక్స్. సో, ప్రెజెంట్ ఎవరైతే మన దగ్గర క్యాపిటల్ లేదని ఫీల్ అవుతుంటారో వాళ్ళు ఇలా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఏదైనా వర్క్ చేస్తూ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వన్ డే మన దగ్గర ఒక బిగ్ క్యాపిటల్ అనేది ఉంటది. అప్పుడు విత్ మన ఎక్స్‌పీరియన్స్‌తో మనం ట్రేడింగ్‌లో సో, సక్సెస్ అవ్వచ్చు. నేను ఇన్వెస్ట్‌మెంట్ చేసే మ్యూచువల్ ఫండ్ ఏంటంటే యూటీఎఫ్.